పరలోక ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారిని తమ యొక్క శిష్యులు ప్రార్థన ఎలా చేయాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా నేర్పించినటువంటి పరలోక ప్రార్థన. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. ఒక నిమిషం పాటు మనము పరలోక ప్రార్థన నేర్చుకుందాము, అలాగే విందాము. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దృష్టి నుండి మమ్ము తప్పించుము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నీవైయున్నవి. ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 14 వచనంలో మనము పరలోక ప్రార్థన గురించి నేర్చుకోవచ్చును. ఈ విధంగా దేవుడు స్వయంగా నేర్పించినటువంటి పరలోక ప్రార్థన. దయచేసి మీరు కూడా ప్రతి ఒక్కరు మీ అనుదిన ప్రార్థనలో పరలోక ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటే ఎంతో మంచిది. దేవుడు మన రుణస్థులను క్షమించుట కొరకును, మనల్ని శోధనలోకి తేకుండా రక్షించుకొనుటయును, అలాగే దేవుని యొక్క రాజ్యము కొరకును ఈ విధంగా శక్తివంతమైనటువంటి పరలోక ప్రార్థన దేవుడు మనకు నేర్పించడం జరిగింది. ఈ వీడియో ద్వారా మీరు కూడా పరలోక ప్రార్థనను విని నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ.